తిరుపతిలో ఈ నెల 11వ తేదీన జరగనున్న మాలల ఆత్మీయ గౌరవ మహాసభను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు మేజూరి మాధవ్ పిలుపునిచ్చారు. కోట పట్టణంలో మహాసభకు సంబంధించి గోడ పత్రికలను వారు ఆవిష్కరించారు. మాలలను ఇబ్బంది పెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు మాలలంతా ఏకమవుతున్నట్లుగా చెప్పారు. కావున తిరుపతిలో జరగనున్న మహాసభలను జయప్రదం చేసి మాలల సత్తాను చాటాలని ఈ సందర్భంగా మాధవ్ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూపతి మోహన్ సాయి, పాల మల్లికార్జునరావు, పనబాక హేమంత్, ఏడుకొండలు, శ్రీనివాసులు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా బార్డర్లో మన సైనికులు 26 మంది చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట ఆధ్వర్యంలో వాళ్ళకి వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మిత్రులారా, రేపు 11వ తేదీ ఆదివారం రోజు తిరుపతిలో జరుగు సభ మాలల ఆత్మగౌరవ సభ జరుగుతుంది. ఆ సభని రాష్ట్రంలో ఉన్న మాలలందరూ జయప్రదం చేయాలని, ఆ సభ క్రిమిలేయర్ వర్గీకరణకు వ్యతిరేకంగా అది జరుగుతుంది. ఇది మమ్మల్ని ఈ ఊపిలో దోసేసి వాళ్ళు ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళ కోటాను తగ్గించేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. దీన్ని ఎవరికి తెలియడం లేదు. తెలియకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇది అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం ఖచ్చితంగా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల కాడికి పోయినప్పుడు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో ఇది తెలుసుకోవాలి. సీట్ల కాడికి పోయినప్పుడు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో అది తెలుసుకోవాలి. దాని మీద త్వరలో మేము ఒక పాంప్లెట్ వేసి ఒక పోరాటానికి సిద్ధపడతాం. వర్గీకరణ ఊపిలో తోసేసి దీన్ని చేయాలన్న ఆలోచనతో, ఈ కుట్ర బుద్ధితో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేస్తూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సభ ద్వారా వాళ్ళకి కనువిప్పు కావాలి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా భారీగా సభలు జరుగుతూ ఉన్నాయి. 83 లక్షల మంది ఉన్న మాలలందరూ ఏకమవుతున్నారు. రేపు భవిష్యత్తులో వీళ్ళని ఖచ్చితంగా మేము ఇబ్బంది పెడతాము. ఎవరైతే మాలలకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము రేపు ఇబ్బంది పెట్టేదానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. వీళ్ళు అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో మాలలే ఏదైనా శాసించగలరు, మాలలు గెలిపించగలరు, ఓడించగలిగే సత్తా ఒక్క మాలలకు మాత్రమే ఉంది. ఇది అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. అన్ని రాజకీయాలు కూడా రేపు వాళ్ళకి బుద్ధి చెప్పేదానికి మేము రెడీగా ఉన్నాము. 83 లక్షల మందిని ఒక దారికి తీసుకొచ్చి మేము వాళ్ళని ఖచ్చితంగా అంతు చూసేదాకా మేము మాలలు నిద్రపోరు. దీన్ని రాజ్యాధికారం వైపు కూడా మేము దాన్ని తిప్పుతాము. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఏంది, ఎక్కడ నష్టం జరుగుతుంది అనేది. ఇప్పుడు జరిగిన బాధలు, ఇప్పుడు భారతదేశం కొంచెం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మా వాయిస్ కూడా మేము తగ్గించుకొని మాట్లాడుతున్నాం. లేకపోతే ఇంకొక విధంగా ఉండేది. దీన్ని కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించండి. రేపు ఆదివారం 4 గంటలకు తిరుపతిలో సభ జరుగుతుంది. ఆ సభకి జిల్లాలో ఉండేవాళ్ళు, గూడూరు నియోజకవర్గం మొత్తం కూడా ఆ సభకు హాజరు కావాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.